హాయ్ గైస్, ఈ వీడియోలో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటో చెప్తాను. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో టైప్స్ ఆఫ్ జాయిన్స్ అంటే ఏంటి, అసలు టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ జాయిన్స్ అన్నమాట ఎక్కువ యూస్ చేసేది ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం, ఎలా క్వెరీ రాయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇన్నర్ జాయిన్ అనేది ఏంటంటే బేసిక్గా ఒకసారి మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటంటే రెండు టేబుల్స్ మధ్య పెర్ఫామ్ చేస్తాం కదా ఇన్నర్ జాయిన్ అనేది. సో ఇక్కడ ఇన్నర్ జాయిన్ అనేది కామన్ డేటాని మనకి ప్రింట్ చేసుకోవడానికి అన్నమాట. రెండు టేబుల్స్ ఉంటాయి, ఇక్కడ టేబుల్ 1 ఉంది, టేబుల్ 2 ఉంది కదా. సో దీని మధ్యలో ఉన్న కామన్ డేటాని మనం ప్రింట్ చేసుకోవాలంటే ఇన్నర్ జాయిన్స్ యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి బేసిక్గా ఒకసారి నేను టేబుల్స్, మనకి ఉన్న టేబుల్స్ ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా, స్టూడెంట్ టేబుల్ ఉంది కదా. సో ఈ స్టూడెంట్ టేబుల్ ఉంది, అలాగే మార్క్స్ టేబుల్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ రెండు టేబుల్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు జాయిన్ చేస్తాను అన్నమాట. ఎలా జాయిన్ చేస్తానో మీకు ఒకసారి ఇప్పుడు MySQLకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. సో డేటా ఉంది కదా, సేమ్ డేటా నేను MySQLలో కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను. సో ఒకసారి నేను ఇక్కడ ఫస్ట్ అనే డేటాబేస్లో మనకి టేబుల్స్ ఉన్నాయి కదా, ఇందులో టేబుల్స్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకుని ఉంచుకున్నాను అన్నమాట. సో ఇక్కడ స్పోర్ట్స్ టేబుల్, స్టూడెంట్ టేబుల్, మార్క్స్ టేబుల్ అండ్ NSS అండ్ NCC అండ్ NSS టేబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకసారి టేబుల్ ఏమన్నా ఒకసారి ప్రింట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. సో స్టూడెంట్ టేబుల్ కదా నేమ్, ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి రన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డేటా వచ్చింది కదా. సో మొత్తం 10 స్టూడెంట్స్ డేటా ఉంది, మొత్తం ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. సో అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్స్ టేబుల్ ఉంది కదా. సో ఒకసారి మార్క్స్ టేబుల్ కూడా ఒకసారి ప్రింట్ చేస్తాను. సో ఒకసారి రన్ చేస్తే సో మనకి మార్క్స్ కూడా 10 స్టూడెంట్స్ మార్క్స్ ప్లస్ ర్యాంక్స్ కూడా వస్తాయి కదా నీట్గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ని కంబైన్ చేస్తాను అన్నమాట. ఎలా కంబైన్ చేస్తానో ఒకసారి చూడండి. సో ఒకసారి క్లోజ్ చేద్దాం. సో ఒకసారి ఎలా కంబైన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలెక్ట్ స్టార్ అని చెప్పి మామూలుగా యాజ్ యూజువల్గా ఉంటాం. దాని తర్వాత ఫ్రమ్ అని చెప్పి, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి ఇక్కడ ఫస్ట్ టేబుల్ 1 నేమ్ రాయాలన్నమాట. టేబుల్ 1 నేమ్ ఏంటి, ఇక్కడ నేను స్టూడెంట్ టేబుల్ కదా నేను. సో స్టూడెంట్ టేబుల్ రాశాను. దాని తర్వాత ఇన్నర్ జాయిన్ అని చెప్పి, దాని తర్వాత ఇంకో టేబుల్ ఏంటి, నెక్స్ట్ టేబుల్ ఏంటి, మార్క్స్ టేబుల్తో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం కదా అని రాసిన తర్వాత ఆన్ అని పెట్టాలన్నమాట. ఆన్ అని పెట్టి కండిషన్ రాసుకోవాలన్నమాట. అంటే దేన్ని బేస్ చేసుకుని మీరు జాయిన్ చేద్దాం అనుకుంటున్నారని అర్థం అన్నమాట. ఇక్కడ దేన్ని బేస్ చేసుకుని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఐడిని బేస్ చేసుకుని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ ఆన్ అని చెప్పిన తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాయిన్స్ ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు ఈ టేబుల్కి ఒక టెంపరీ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే అలియాస్ నేమ్ అంటారు. స్టూడెంట్ టేబుల్ యాజ్ T1 అండ్ మార్క్స్ టేబుల్ యాజ్ T2 అని చెప్పి మామూలుగా మనకి 2 నేమ్స్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకి క్లారిటీగా ఉంటుంది. సో ఇక T1 అనేది ఏమో స్టూడెంట్ టేబుల్ అన్నట్టు, అలాగే T2 ఏమో మార్క్స్ టేబుల్ అన్నట్టు. మొత్తం ఈ టేబుల్ నేమ్ అంతా యూస్ చేయకుండా ఓన్లీ T1 T2 అని చెప్పిన తర్వాత ఇక్కడ T1.id ఈజ్ ఈక్వల్ టు T2.id. సో ఎందుకంటే నేను ఐడి ఎందుకని చెప్తున్నానంటే ఒకసారి మీకు నేను పిక్చర్ చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ మనకి స్టూడెంట్ టేబుల్, మార్క్స్ టేబుల్ ఉంది కదా. సో ఇందులో ఐడిని బేస్ చేసుకుని నేను ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట ఈ రెండు టేబుల్స్ని. సో ఐడిని బేస్ చేసుకుని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ ఐడి ఉంది కదా, స్టూడెంట్ టేబుల్ అన్న ఐడి, మార్క్స్ టేబుల్ అన్న ఐడి ఎప్పుడైతే ఈక్వల్ అయిందో అక్కడ జాయిన్ చేయమని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇన్నర్ జాయిన్ అనేది ఏంటి, కామన్గా ఉన్న డేటా మాత్రమే మనకి జాయిన్ అవుతుంది. సో ఒకసారి మన SQL సర్వర్కి వెళ్ళిపోదాం. సో ఒకసారి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ యాజ్ T1, ఇన్నర్ జాయిన్ మార్క్స్ టేబుల్ యాజ్ T2 అని చెప్పిన తర్వాత ఆన్ అని చెప్పి T1.id ఈజ్ ఈక్వల్ టు T2.id. ఐడి ఎప్పుడైతే ఈక్వలో ఆ డేటా చూపించమని చెప్తున్నాం అన్నమాట. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి ఇక్కడ రన్ చేసుకున్నట్లయితే సో ఒకసారి డేటా వస్తుంది కదా ఇక్కడ. సో స్లోగా లోడ్ అవుతుంది, ఏం పర్లేదు, కొంచెం స్లోగా లోడ్ అవుతుంది అన్నమాట. కొంచెం నా ల్యాప్టాప్ కొంచెం స్లోగా ఉంది ఇవాళ. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను లేకపోతే. సో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి చూసారు కదా జాయిన్స్ ఉంది. ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా రన్ చేస్తాను. సో డేటా అనేది చాలా స్లోగా వస్తుంది అన్నమాట ఇవాళ. సో
సో మనకి ఇక్కడ చూసారు కదా టేబుల్స్ అనేవి ఐడి, నేము, ఏజ్, ఐడి, మళ్ళీ ఐడి వచ్చి మళ్ళీ మార్క్స్ వచ్చి స్టూడెంట్ ర్యాంక్ వచ్చింది అన్నమాట. మొత్తం ఏంటి 2 టేబుల్స్ కాలమ్స్ మొత్తం కంబైన్ అయిపోయింది కదా. సో చూసుకున్నట్లయితే ఇక్కడ డేటా చూడండి ఒకసారి, ఐడి, నేము, ఏజ్, మళ్ళీ ఐడి, మార్క్స్, స్టూడెంట్ ర్యాంకు, అంటే మొత్తం కంబైన్ అయిపోయింది అన్నమాట. 2 టేబుల్స్ పక్క పక్కన సైడ్ అయిపోయాయి, జాయిన్ అయిపోయాయి. అందుకే ఇన్నర్ జాయిన్ అంటారు. దేన్ని బేస్ చేసుకుని జాయిన్ చేస్తాం మనం? ఈ ఐడిని బేస్ చేసుకుని జాయిన్ చేస్తాం అన్నమాట. ఈ ఐడిని బేస్ చేసుకుని జాయిన్ చేసాం కాబట్టి మనకి ఎలా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఒకసారి నేను ఇది క్లోజ్ చేసి, సో ఒకసారి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు క్లోజ్ చేసి నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పిన తర్వాత మనకి స్టార్ కాకుండా మనకు కావాల్సిన కాలమ్సే నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే T1.id ఒకటి తీసుకుంటాను, దాని తర్వాత T1.name ఒకటి తీసుకుంటాను, దాని తర్వాత T1.marks ఒకటి తీసుకుంటాను, అండ్ సారీ T2.marks. ఇక చూసుకోండి T2.marks, ఎందుకంటే టేబుల్ 2లో ఉంటాయి మార్క్స్. అలాగే T2.student rank. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ స్టార్ అని పెడితే మొత్తం టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ కంబైన్ అయిపోయి జాయిన్ అయ్యి మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట. అలా కాకుండా నేను కావాల్సిన వాటిని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ T1.idని, దాని తర్వాత T1.nameని, ఎందుకంటే ఫస్ట్ టేబుల్ ఉంటాయి కాబట్టి T1 అని యూస్ చేసుకున్నాను. అలాగే మార్క్స్, స్టూడెంట్ ర్యాంక్ ఏమో సెకండ్ టేబుల్ ఉన్నాయి కాబట్టి T2.marks అని, అలాగే T2.student rank అని చెప్పుకొని ఇక్కడ ఒకసారి రన్ చేస్తే ఒకసారి, సో ఒకసారి మీకు జూమ్ ఇన్ చేస్తాం చూడండి. సో ఇక్కడ జూమ్ ఇన్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది, మార్క్స్ వచ్చింది, స్టూడెంట్ ర్యాంక్ వచ్చింది. అసలు మనకు బేసిక్గా చెప్పాలంటే ఐడి నేమ్ ఏమో స్టూడెంట్ టేబుల్ నుంచి వచ్చాయి, అలాగే ఇక్కడ మార్క్స్, స్టూడెంట్ ర్యాంక్ ఏమో మనకి మార్క్స్ టేబుల్ నుంచి వచ్చాయి. చూసారు కదా ఎంత నీట్గా కంబైన్ అయ్యాయో. సో మనకి ఇన్నర్ జాయిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ డేటాని మనం అంటే ఐడిని రిఫరెన్స్ చేసుకున్నాం కదా, సేమ్ ఐడి ఉన్నప్పుడే మనకి ఇక్కడ జాయిన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ 1కి 89 మార్క్స్ వచ్చాయంట, అలాగే ర్యాంక్ 6 అంట, అలాగే స్టూడెంట్ 10 ఏమో 98 మార్క్స్ వచ్చి ర్యాంక్ ఏమో 1 అంట. సో ఇలా అయింది కదా. ఒకసారి ఇది మీకు ఇన్నర్ జాయిన్ ఎలా అయిందో చెప్పాను కదా. ఇప్పుడు వేరే టేబుల్స్ మధ్య ఇన్నర్ జాయిన్ పెర్ఫామ్ చేసి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి వేరే టేబుల్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఒకసారి ఇది క్లోజ్ చేసి, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టూడెంట్కి స్పోర్ట్స్ టేబుల్కి కంబైన్ చేస్తాను అన్నమాట. అంటే మనకి ఇక్కడ స్పోర్ట్స్ టేబుల్లో ఏ డేటా ఉంది? ఓన్లీ దోస్ హూ ప్లే స్పోర్ట్స్, అంటే ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో వాళ్ళ డేటా ఇందులో ఉంది. ఈ మార్క్స్ అయితే ప్రతి స్టూడెంట్స్కి ఉన్నాయి, అలాగే ఎన్సీసీ కూడా ఎవరైతే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారో వాళ్ళ డేటా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఇప్పుడు మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఐడి బేస్ చేసుకుని మనకి ఈ టేబుల్ని రెఫరెన్స్ చేసుకుని నేను మొత్తం ఎవరైతే మనకి స్పోర్ట్స్ ఆడుతున్నారో వాళ్ళ నేమ్స్ నాకు కావాలన్నట్టు నేను ఇక్కడ చేసుకుంటాను. సో అక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఏమున్నాయి? స్టూడెంట్కి సంబంధించిన డేటా ఉంది. అలాగే ఇక్కడ స్పోర్ట్స్ టేబుల్ ఏమున్నాయి? స్టూడెంట్కి సంబంధించిన ఏ స్పోర్ట్స్ ఆడతారో ఆ స్పోర్ట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ నేమ్ లేదు, అంటే స్టూడెంట్ సంబంధించిన డేటా లేదు, ఓన్లీ స్టూడెంట్ ఐడి ఉంది ఇక్కడ. సో ఈ స్టూడెంట్ ఐడిని ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్న ఐడిని అలాగే మన స్పోర్ట్స్ టేబుల్లో ఉన్న ఐడిని ఇన్నర్ జాయిన్ చేస్తే మనకి ఎవరైతే స్పోర్ట్స్ ఆడుతున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, ఆ డేటా అంతా వస్తుంది అన్నమాట. ఒకసారి మన MySQLకి వెళ్ళి ఇన్నర్ జాయిన్ పెర్ఫామ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా క్లియర్ చేస్తాను, మళ్ళీ నీట్గా రాస్తాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 180 స్టూడెంట్ టేబుల్, దానికి T1 ఇచ్చుకున్నాను యాజ్ T1 అని. దాని తర్వాత ఇన్నర్ జాయిన్, దాని తర్వాత సెకండ్ టేబుల్ ఏంటి? స్పోర్ట్స్ టేబుల్ కదా, స్పోర్ట్స్ టేబుల్, దాన్ని T2 అనుకుంటున్నాను యాజ్ T2. ఇప్పుడు ఆన్ ఎక్కడ దేని బేస్ చేసుకుని T1.id = T2.id. సో ఇదన్నమాట మనకి ఇన్నర్ జాయిన్ రాసే విధానం. సో ఒకసారి జూమ్ అవుట్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేస్తాను. సో ఒకసారి రన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఐడి, నేము, ఏజ్ వచ్చింది, దాని తర్వాత ఐడి, స్పోర్ట్స్ వచ్చింది. అంటే దీనికి ఇక్కడ పవర్ చూసుకోండి, మన జాయిన్స్ యొక్క పవర్ ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ముందు అందులో ఏమి లేదు, జస్ట్ ఏ స్టూడెంట్ ఐడి ఉంది, ఏ స్పోర్ట్స్ ఆడుతున్నారు ఉంది. కానీ ఇక్కడ ఏముంది? స్టూడెంట్ నేమ్ వచ్చింది, ఏజ్ వచ్చింది, అంటే మొత్తం స్టూడెంట్ సంబంధించిన డేటాతో కంబైన్ అయిపోయింది. చూసారు కదా, అంటే స్టూడెంట్ 1 క్రికెట్ ఆడుతున్నారంట, అంతే. స్టూడెంట్ 2 ఉందా? ఇందులో స్టూడెంట్ 2 లేదు.
స్టూడెంట్ ఎందుకు లేదు, ఎందుకంటే మనకి స్టూడెంట్ అనేవాడు స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ ఆడతలేదు. ఏ స్పోర్ట్స్ ఆడినప్పుడు మనకి ఎన్ఆర్ జాయిన్ అంటే ఏం చెప్పాను మీకు, కామన్ డేటా ఉంటేనే, అంటే 2 టేబుల్స్లోని కామన్ డేటా ఉంటేనే జాయిన్ చేస్తుంది. సో స్టూడెంట్ 2 లేదు కాబట్టి మొత్తం స్టూడెంట్ 2 డేటా మొత్తం పోయింది. అలాగే స్టూడెంట్ 4 కూడా లేడు, స్టూడెంట్ 3 ఉన్నాడు, స్టూడెంట్ 5 ఆడతాడంట, అలాగే స్టూడెంట్ 6 క్రికెట్ ఆడతాడంట, స్టూడెంట్ 7 వాలీబాల్ ఆడతాడంట, అండ్ స్టూడెంట్ 10 ఏమో బాస్కెట్బాల్ ఆడతాడంట. చూసారు కదా, మొత్తం ఇలా డేటా అంతా నీట్గా ఎన్ఆర్ జాయిన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఇలా శాంపుల్ డేటా ఒకసారి మీరు కూడా టేబుల్ క్రియేట్ చేసుకుని మీకు ప్రాక్టీస్ చేసుకుంటే మెయిన్ ప్రోగ్రామింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయకుండా ఏమీ రాదు. సో ఇదన్నమాట మనకి ఎన్ఆర్ జాయిన్ అనేది. ఈ వీడియో మీకు కంప్లీట్గా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.